హాయ్ గైస్, యాడ్గోస్ ఆమిగో అనే మూవీ రివ్యూ అనమాట. ఇది ఓటీటీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. మలయాళంలో రిలీజ్ అయ్యి మన తెలుగు డబ్ లోకి అయ్యి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయిపోయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో ఎలా ఉంటది అంటే, ఎందుకు స్టార్ట్ చేశాను బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. మామూలుగా అయితే లేదు. ఎట్లా అంటే, ఉన్న ఒక్క టాపిక్ ని దాన్ని సాగతీసి అటు ఇటు చేసి 2 గంటల 30 నిమిషాల వరకు చేశారు. అది మెయిన్. ఎలా ఉంది అంటే ఓవర్ స్ట్రెచ్డ్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దానికి ఇచ్చిన రన్ టైం కి సంబంధించిన మూవీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అది ఉండాల్సిన టాపిక్ ఎంత, అది ఉండాల్సింది ఎంత, అట్లుందనమాట మూవీ మొత్తానికి. సో బాగా లెంతీ అయిపోయింది. దీన్ని చెప్పాల్సింది ఏదో ఒక 1 hour లో ఫినిష్ చేసి ఉంటే అయిపోయేది. సో చాలా లాగ్ అనిపించింది మూవీ. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏం లేదు, ఇద్దరు క్యారెక్టర్స్ అయితే ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే బాగా డబ్బున్నోళ్ళు, ఇంకొకళ్ళు ఏంటంటే మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూ ఉండి వాళ్ళిద్దరు ఒక బస్ స్టాండ్ లో అయితే ఉంటారనమాట. అనుకోకుండా వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాగా జర్నీ స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటారు అనమాట. ఆ 2 days 3 days అయితే ఏదో ఉంటుందో వాళ్ళ లైఫ్ జర్నీలో వాళ్ళు చేసే కామెడీ అయినా లేకపోతే ఒక చిన్న చిన్న సీరియస్ సిచ్యువేషన్స్ అయినా, అది మొత్తానికి అయితే మూవీ ప్లాట్ అనమాట. సో అదొక్క దాన్ని మామూలుగా అయితే లాగ్ చేయడం అనమాట. ఎలా ఉంటదంటే, ఇక వాళ్ళ లైఫ్ లో గోల్డెన్ డేస్ మొత్తం ఒకేసారి అయిపోతాయి అన్న దీని మీద ఉంటది. సో చాలా లాగ్ అనిపించింది. అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు. కంప్లీట్ చేయడానికి చాలా కష్టం మీద కంప్లీట్ చేయాల్సి వచ్చి చాలా లాగ్ అనిపించింది అనమాట. ఇక మూవీలో ప్లసెస్ అంటూ కూడా ఏం లేదు. ఇక సూరజ్ గారు యాక్టింగ్ ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక అంత మించి అయితే మూవీలో ప్లేసెస్ అంటే ఏం లేవు. ఇది ఓటీటీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అనమాట.